ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మతోన్మాద ఫ్యాసిస్ట్ బీజేపీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం రోజున భూపాలపల్లిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ప్రసంగించారు. వామపక్ష పార్టీల కార్మిక సంఘాల నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. 42 చట్టాలుగా ఉన్నటువంటి వాటిని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరిస్తున్నారు. అట్లాగే రైతులకి, వ్యవసాయానికి, ముఖ్యంగా ప్రజలకి, దేశానికి అన్నం పెట్టేటువంటి ఒక వ్యవసాయ రంగాన్ని ఏదైతే ఉన్నదో 3 చట్టాలని తీసుకొచ్చి కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించేటువంటి ఒక ప్రయత్నాన్ని పోయిన సంవత్సరం ప్రయత్నించాడు. అరే మోడీ ప్రభుత్వం కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు నువ్వు అనుగుణంగా వ్యవహరిస్తే మా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయటందుకు పూనుకుంటే మాత్రం మేము దాన్ని అంగీకరించామని చెప్పి ఢిల్లీని వేదికగా చేసుకొని పంజాబ్, హర్యానా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులు మొత్తం సంవత్సరానికి పైగా ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ సందర్భంగా మోడీ ప్రభుత్వం, అమిత్ షా ఏం చెప్పాడు, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేటువంటి ముచ్చటే లేదు. ఎంతమంది రైతులు చనిపోయినా సరే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోమన్నారు. ఎన్నో పగలు బలాలు పలికినటువంటి మోడీ ప్రభుత్వాన్ని మట్టి చేతులుగా ఉండేటువంటి ముళ్ళుగర్ర పట్టుకున్నటువంటి రైతులందరూ మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచారు. 3 చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటించేటువంటి విధంగా తమ ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగించారు. మోడీ రానున్న కాలం కానీ జన్మల మొత్తం గుర్తుంచుకునేటువంటి విధంగా రైతాంగం కర్రుగాల్చి కీలి మీద వాత పెడితే ఈ వాత ఏమిటాయంటే పలానా రైతులు పెట్టారనేటువంటి విధంగా తమ ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆయన మోడీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, ఎలా వ్యవహరిస్తున్నది, మిడిసి పడుతున్నాడు. అందుకోసమే ఈ సందర్భంగా మనందరం మోడీ ప్రభుత్వానికి గుర్తు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మిడిసి పడకే ఓ మిడత మంటల పడి మషావుతో జాగ్రత్త అని చెప్పి ఈ భూపాలపల్లి పోరాటాల పోరుగడ్డ నుంచి ఈ సందర్భంగా వామపక్షాలుగా మనం హెచ్చరించి రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్పేటువంటి విధంగా వ్యవహరించాలి. మోడీకి అట్లాంటి బుద్ధి చెప్పాలంటే మోడీ ప్రభుత్వం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇప్పటికైనా ప్రజల్ని మోసం చేస్తున్నానటువంటి అనుకుంటుండు, మోసం చేయొచ్చని చెప్పి భావిస్తుండు. కానీ ఇక నీ ఆటలు సాగవు. ఎలానంటే ఈ ఊళ్ళనట ఆ పక్కన కొంతమంది రైతులు మొక్కజొన్న చేనేసిండు. ఆ చేన్లకి ఒక నక్క గుట్టకెళ్ళి నుంచి వచ్చి రోజు తినడం అనేటువంటిది స్టార్ట్ చేసింది. ఒకరోజు తిన్నది, 2 రోజులు తిన్నది. తిన్న తర్వాత ఒక వారం గడిచినాక రోజు ఇక మళ్ళీ అడవికి ఏం పోతా, ఇక ఈ మొక్కజొన్న చేను నుండి ఈ చేను మొత్తం గాజేద్దాం అనుకొని తినడం మొదలుపెట్టింది. అట్లా 1 రోజు, 2 రోజులు, 4 రోజులు తిన్నది. చేను మొత్తం అయిపోయినాయి. అప్పుడు ఇట్లా మీరందరూ గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నట్టే, సదస్సు పెట్టుకున్నట్టే రైతులందరూ మాట్లాడుకున్నారు. ఈ నక్క భర్తం పట్టకపోతే ఇక మన చేను రక్షించుకోలేమని చెప్పి రైతులందరూ కర్రలు, గొడ్డలు, గడపార్లు అన్ని తీసుకొని మడపడతారు. ఎమ్మడి పడితే అది ఎటు బారిపోవాలి, అది గుట్టకు బారిపోవాలి. కానీ గుట్టకు బారిపోలే, ఎటు బారి వచ్చింది, మొత్తం భూపాలపల్లి టౌన్లో కూరుకొచ్చింది. టౌన్లో కూరుకొచ్చేసరికి ఒక ఆయన మంచి నీళ్ళు మందు బట్టలు, తెల్ల బట్టలు మందు వేసుకున్నామని తొట్ల నీళ్ళు మందు నానబోసిందట. ఆ నీళ్ళు మందు తొట్లు వచ్చి అది పడ్డది. పడేసరికి అటు ఇటు చూసుకుంటే రంగు మారిపోయింది. అరే ఇదే ఛాన్సు, మళ్ళీ ఈ పట్టణంలో ఏముంటుందని చెప్పి అడవికి వెళ్ళి మళ్ళీ బారిపోయింది. అడవికి బారిపోయేసరికి అడవిలో ఉన్నటువంటి జంతువులు అన్నీ వచ్చి దీనికి దండం పెడుతున్నాయి. అరే వింత జంతువు ఉన్నది, కొత్త జంతువు ఉన్నది, అబ్బా ఇదేంటిది అనేటువంటి చెప్పి వచ్చి దండం పెడుతుంటే, ఓ బిడ్డలారు నేను ఏమనుకున్నారు, నేనెవరో తెలుసా, నన్ను దేవుడు పంపించి వచ్చినటువంటి బిడ్డని, నాకు అద్దాల మేడ కట్టియాలి అనేటువంటిది అందట. సరే మంచిది, కొత్త దేవుడు పంపించింది కానీ అద్దాల మేడ కట్టించారు. అద్దాల మేడ కట్టించినాక ఇంకో ప్రతిపాదన చేసింది. ఏం ప్రతిపాదన చేసింది, నాకు రోజు 3 జంతువులు బలి ఇవ్వాలి, ఉదయం ఒకదాన్ని, మధ్యాహ్నం ఒకదాన్ని, సాయంత్రం ఒకదాన్ని, లేదంటారా అన్నింటిని ఒక్కసారి సంపేతననేటువంటి ప్రతిపాదన చేసింది. సర్లే ఇట్లా అన్ని సమావేశమై రోజు 3 జంతువులను బలిద్దాం అనేటువంటిది అనుకున్నది.
మూడింటిని బలిస్తే ఒక 6 నెలలు తిన్నది. తిన్న తర్వాత 6 నెలల తర్వాత వర్షాకాలం వచ్చిందట. వర్షాకాలం వచ్చిన తర్వాత నైట్ పెద్ద వర్షం గాలిదుం వచ్చి అన్ని పిడుగులు పడుతున్నాయి. అప్పుడు ఏం చేసినాయి, జంతువులు అన్నిటికి వచ్చినాయి. అరే మన దేవుని బిడ్డ ఏమైపోతున్నదో, అద్దాల మేడలు ఉన్నదా మరి బయట ఉన్నదా కూలిపోయిందని చెప్పి అన్ని వచ్చి చుట్టుకాపలు. ఈ నక్క ఏం చేసింది, ఇక వర్షానికి దానికి ఉన్నటువంటి సాధిసిద్ధ లక్షణం ఏంటంటే వర్షం వస్తే అది ఉండదు, బయటకు వచ్చి మంచిగా నాట్యం చేయటం అనేటువంటి మొదలుపెట్టింది. నాట్యం చేస్తుంటే ఆడుకుంటుంటే అది సమయాన్ని మర్చిపోయింది. తెల్లారుతుంటే మొత్తం రంగు అంతా తెలిసిపోతుంది. అప్పుడు ఈ జంతువులన్నీ సమావేశం అవుతూ అరే ఇదేందబ్బా నక్క లెక్కున్నది ఏంది, ఇదేందో సారాలు ఉన్నది అనేసి చెప్పి అవి మాట్లాడుకుంటున్నాయి. అవి మాట్లాడుకుంటే పక్కన ఇంకా కొన్ని నక్కలు ఊలబెడుతున్నాయి అట. నక్కకున్న సాధిసిద్ధ లక్షణం ఏంటంటే ఒక పక్క నక్క ఊలబెడితే ఇక అది ఆగదు. అందుకోసం ఇది కూడా మళ్ళీ ఊడబెట్టుకుని మొదలుపెట్టినారు. వామ్మ బిడ్డ ఎంత పని చేస్తే, ఎన్ని జంతువులు తింటే, ఎంతమందిని బలి తీసుకుంటామని అన్ని జంతువులపై దాన్ని మొత్తం ఆడికాడికి సాగనిపి మొత్తం చంపేసినాయట. మోడీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మన్ని అనేకమైనటువంటి వాగ్దానాలతోటి మనల్ని మోసం చేశాడు. మోసం చేసి మనల్ని తోటి ఓట్లు వేపించి గద్దెనెక్కాడు. మళ్ళీ మూడోసారి గద్దెనెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓరి మోడీ, నీ కథలన్నీ తెలుసుకున్నారు ప్రజలు. రానున్న కాలంలో ఖచ్చితంగా నిన్ను ఉప్పు పాత రేసి తీరుతారు. రానున్న ఎన్నికలలో అది ఒక ఎన్నికలే కాదు, వర్గ పోరాటాలతోటి వర్గ ఉద్యమాలతోటి నీ సంగతి ఏందో నీ అంతేందో తేలుస్తారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎలా హెచ్చరిస్తున్నాం, ఒక వామపక్షాలే కాదు దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది ప్రజానికాన్ని హెచ్చరిస్తున్నారు. వాళ్ళే కాదు మొత్తం టోటల్గా అన్ని రాజకీయ పార్టీలు కంకణబద్దున్నాయి. ఈ వ్యవస్థని కూలదేయటమే కాదు నిన్ను కూడా కూలదేయటానికి సిద్ధమవుతారనేటువంటిది తెలియజేస్తూ ఇక చివరగా మిడిసి పడుతున్నటువంటి మోడీని మనం ఓడించడానికి సిద్ధంగా ఉన్నావా లేమనేటువంటి అంటే ఒక్కసారి మనం మోడీ గుండెలలో రైళ్లు పరిగెత్తించేటువంటి విధంగా ఒకసారి మనం నినదించాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉందా లేదా? మోడీ ప్రభుత్వాన్ని ఓడిద్దాం, మోడీ ప్రభుత్వాన్ని ఓడిద్దాం, మోడీ ఫాసిజాన్ని ఓడిద్దాం, మోడీ ఫాసిజాన్ని. వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. కామ్రేడ్స్, ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.